అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అహంకారంతో జీవించేది. ప్రతిరోజు చెరువు దగ్గరకొచ్చి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ తన అందాన్ని తానే మెచ్చుకునేది. అబ్బా! నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాయి అని గర్వంతో అనుకునేది. కానీ తన కాళ్ళ వైపు చూసినప్పుడు మాత్రం అవస్సలు నచ్చేవి కాదు. అస్సలు బాలేవు అని బాధపడేది. ఒకరోజు అలా చెరువు దగ్గర నిలబడి ఉండగానే అడవిలో నుంచి ఒక్కసారిగా ఒక భయంకరమైన సింహం బయటకొచ్చింది. దాన్ని చూసిన జింకకు ప్రాణభయం పట్టుకుంది. ఏం చేయాలో తెలియక వెంటనే అడవిలోకి పరిగెత్తింది. వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ దట్టమైన చెట్ల మధ్యకు వెళ్ళగానే దాని అందమైన కొమ్ములు చెట్ల కొమ్మలకు చిక్కుకుపోయాయి. జింక భయంతో వణికిపోయింది. అయ్యో! నా ప్రాణాలు పోతున్నాయా? నేనింత గర్వపడిన ఈ కొమ్ములే ఇప్పుడు నాకు శత్రువులయ్యాయే అని గుండెల్లో అనుకుంది. అంతలోనే తన బలమైన కాళ్ళపై నమ్మకం పెట్టుకొని ఒక్కసారిగా శక్తిగా దూకింది. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. జింక బయటపడింది. ఇంకా వేగంగా సింహం అందుకోలేనంత దూరం వరకు పరిగెత్తింది. చివరికి ఒక కొండ మీద సురక్షితంగా నిలబడి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడే దానికి ఒక నిజం అర్థమైంది. నేనెంతగానో ద్వేషించి నా కాళ్ళే నా ప్రాణాలు కాపాడాయి. అందంగా ఉన్నాయి అనుకున్న నా కొమ్ములే నాకు ప్రమాదమయ్యాయి. ఆ రోజు నుంచి జింక ఇక ఎప్పుడూ తన శరీరాన్ని చూసి గర్వపడలేదు. ప్రతిదానికి తనదైన విలువ ఉంటుందని తెలుసుకుంది.